ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో మొన్నటి వరకు సొంత పార్టీ నడిపిన షర్మిల వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా షర్మిలను నియమించింది పార్టీ అధిష్టానం. అయితే దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే, ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ నెల 21న షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రెండు పార్టీలకు అన్నా చెల్లెలు అధ్యక్షులుగా ఉండటంతో రాజకీయాలు చాలా రక్తి కట్టిస్తున్నాయి. 2019లో జగన్ అధికారాన్ని చేపట్టే వరకు రాజకీయంగా షర్మిల అండగా నిలిచారు. అయితే ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేపడుతున్న షర్మిల ముందు ఉన్న సవాల్ ఏంటి అన్న చర్చ జోరుగా నడుస్తుంది. అవేంటో చూస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, పార్టీకి దూరమైన నేతలను తిరిగి ఆహ్వానించడం, అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఇంకా కేడర్కి నేనున్నానంటూ భరోసా కల్పించడం, అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గుర్తించడం, నిత్యం కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలి అని, అలా చేయడం ద్వారా జనాలలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్కు పునర్వైభవం వస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోవాలి. ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచుతూనే ఇటు సొంత పార్టీని బలపరుచుకోవాలి. పార్టీని వార్డు స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలి. కింది స్థాయి నుంచి కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయాలి. 10 ఏళ్లుగా పార్టీకి దూరమైన లేదా ఇతర పార్టీలో ఉన్నవారిని చేరదీయాలి.